మ్యామ్ ముందర మీ డాక్టర్స్ అందరూ ఇంత అందంగా ఎలా ఉంటారు? డాక్టర్స్ అంటేనే అందంగా ఉంటారా? లేదండి, అంటే యా మేబీ మీ హెల్త్ హ్యాబిట్స్ ఆర్ కాస్మెటిక్స్ హ్యాబిట్స్ కానీ మీరు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ స్కిన్నే మెరిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సీక్రెట్స్తో పాటు మా ఆడియన్స్ కూడా మీరు సీక్రెట్స్ చెప్పాలి. డెఫినెట్గా. ఎస్ మ్యామ్, ప్రజెంట్ ప్రతి ఒక్కరం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి. ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు దీని మీద కొంచెం అవగాహన పెరిగింది, ఇంట్రెస్ట్ పెరిగింది. దానికోసం ఒక స్కిన్ని అందంగా కనిపించడం కోసం చాలా ఖర్చు పెడుతున్నాం. సో మన స్కిన్ కోసం వాడేటటువంటి కాస్మెటిక్స్ విషయానికి వస్తే, కాస్మెటిక్స్ మీద కామన్ పర్సన్స్కి ఎవరికి కూడా అవగాహన ఉండదు. మేము డిపెండ్ అయిపోతాం, యాడ్స్ మీద డిపెండ్ అయిపోతాం. సో యాడ్స్ని చూసి కొనేస్తూ ఉంటాం. అసలు మన స్కిన్ అందంగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అంటే అసలు ఏం చేయాలి? యా అండి, సో డైరెక్ట్గా కాస్మెటిక్స్ కంటే ముందుగా మన స్కిన్ కేర్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. సో ఏఎం రొటీన్, పిఎం రొటీన్ అని అంటాం. అంటే మార్నింగ్ వాడే ప్రోడక్ట్స్, నైట్ వాడే ప్రోడక్ట్స్. ఇప్పుడు మార్నింగ్ వాడే ప్రోడక్ట్స్లో కంపల్సరీ ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఉండాలి. నైట్ వాడే ప్రోడక్ట్స్లో వాళ్ళకి ఫేస్ వాష్ తర్వాత కంపల్సరీ మాయిశ్చరైజర్ అయితే మ్యాండేటరీ. అది కాకుండా ఇంకా వాళ్ళకి ఏమైనా స్కిన్ కన్సర్న్స్ ఉంటే లైక్ పిగ్మెంటేషన్ కానీ, యాక్నీ కానీ, కొంతమందికి మంగు మచ్చలు ఉంటాయి, మెలాస్మా, లేదు అంటే ఏజింగ్, లేకపోతే వ్రింక్లింగ్స్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ వాడాలి. సో ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళు ఏదైనా టైంకి మేకప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినా కూడా, కాస్మెటిక్స్ వాడినా కూడా అది అనేది కూడా బాగా సిట్ అవుతుంది. అండ్ దానివల్ల గ్లో అనేది ఇంటర్నల్గా కూడా ఎమిట్ అవుతుంది. ఓకే, అయితే మేము ఇప్పుడు కనిపించిన ప్రోడక్ట్ చెప్తున్నా కదా, యాడ్ మీద డిపెండ్ అవుతాం. స్కిన్ నార్మలా కాదా అని జస్ట్ చూసుకుంటూ ఉంటాం. కానీ సమ్ టైమ్స్ వాటి వల్ల కొందరికి ర్యాషెస్ వస్తాయి, కొందరికి ఏమో మచ్చలు వస్తూ ఉంటాయి. ఎందువల్ల వస్తూ ఉంటాయి? సో బేసిక్లీ వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు వైరల్ ప్రోడక్ట్స్ అంటే ఇప్పుడు రెటినాల్, వైటమిన్ సి సీరం, నియాసినమైడ్ సీరం అండ్ సాల్సిలిక్ యాసిడ్, ఇవి కామన్గా అమ్మేస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అంటే అవి అందరికీ సూట్ అవ్వవు. ఇప్పుడు మనకి స్కిన్ టైప్స్లోనే 4 to 5 టైప్స్ ఉంటాయి. డ్రై ఉంటుంది, వెరీ డ్రై ఉంటుంది, నార్మల్ టైప్ ఉంటుంది, కాంబినేషనల్ టైప్ ఉంటుంది, ఆయిలీ ఉంటుంది, వెరీ ఆయిలీ ఉంటుంది. కొందరిది ఏంటి అంటే ఆయిలీ నుంచి మళ్ళీ కాంబినేషనల్కి మారుతుంది, కొంతమందికి కాంబినేషనల్ నుంచి మరీ డ్రైకి మారుతుంది వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ వల్ల. సో వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అయితే సూట్ అవుతుందో కంపల్సరీ ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఆ విధంగా వాళ్ళ స్కిన్ కేర్ రొటీన్ని సెట్ చేసుకుంటే బెటర్. ఇప్పుడు వెరీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు సాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ సీరమ్స్ వాడినా, క్రీమ్స్ వాడినా, ఫేస్ వాషెస్ వాడినా వాళ్ళకి ఇంకా డ్రై అయిపోతుంది, స్కిన్ అంతా పగిలిపోతుంది, సెన్సిటివ్ అయిపోతుంది. సో ఆ రకంగా కేర్ తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం విటమిన్ సి సీరం కూడా అందరికీ సూట్ అవ్వదు. అది రెగ్యులర్గా యాడ్స్లో వచ్చేస్తుంది, అందరు స్టార్ట్ చేసేస్తారు. యా, సో అది అందరికీ సూట్ అవ్వదు. నార్మల్ స్కిన్ నుంచి సూట్ అవుతుంది. అండ్ అందులో కూడా 5% నుంచి స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ 20% పెట్టినా కూడా స్కిన్ అనేది పర్జ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు విటమిన్ సి సిరమ్స్ అలాగే ఈ కూడా దొరుకుతున్నాయి కదా మేడం, లిక్విడ్స్ కొన్ని. అంటే ఈ విటమిన్ సి సిరం రాస్తే మంచిది, విటమిన్ వస్తుంది మనకి, స్కిన్ బాగా కనిపిస్తుందని అందరూ వాడుతున్నారు. సో అలా వాడొద్దు. కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. అండ్ కరెక్ట్ కాన్సన్ట్రేషన్ నుంచి స్టార్ట్ చేయాలి. అది మెల్లమెల్లగా స్కిన్కి అలవాటు అవుతుంది. డైరెక్ట్ 20% పెట్టినా కూడా మండుతుంది. అండ్ సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా బర్న్ అవ్వడము, రెడ్నెస్ రావడం చూడొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే నియాసినమైడ్ కూడా ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయింది, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో. సో నియాసినమైడ్ కూడా అందరికీ సూట్ అవ్వదు, కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. సో దాని ప్రకారంగా వాడాలి. స్కిన్ ప్రోడక్ట్స్తో, కాస్మెటిక్స్తో గ్లో వస్తుందా? తెల్లగా అవుతారా? నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అవుతారా? ఇది సాధ్యమా? సో ఇప్పుడు స్కిన్ ట్యానింగ్ వేరండి, అండ్ వాళ్ళకి రెగ్యులర్గా ఉండే వాళ్ళ స్కిన్ టోన్ వేరు. ఇప్పుడు వాళ్ళకి ఇన్ జనరల్గానే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం మెలనిన్ ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కొంచెం డస్కీ టోన్లో ఉండొచ్చు. అండ్ కొంతమంది ఏంటంటే ఫెయిరర్ టోనే అయి ఉండొచ్చు, బట్ ట్యాన్ అయిపోయి ఉండొచ్చు. సో డెఫినెట్గా ట్యానింగ్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ అయితే మనం ప్రోడక్ట్స్తో సరి చేసుకోవచ్చు. కానీ ఎవరికైతే ఆల్రెడీ డస్కీ స్కిన్ ఉంటుందో వాళ్ళకి మనం స్కిన్ క్వాలిటీ పెంచడంలో ఫోకస్ చేయాలి, కానీ వాళ్ళ స్కిన్ కలర్ మొత్తం మార్చలేం. బికాజ్ ఒక లేయర్లో మెలనిన్ సెటిల్ అయిపోయి ఉంటుంది. సో అది వాళ్ళ ఒరిజినల్ కలర్. అండ్ మన ఇండియన్స్ అది యాక్సెప్ట్ చేయాలి, అందులో సౌత్ ఇండియన్స్ మెయిన్గా యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళల్లో మనం క్వాలిటీస్ ఆఫ్ స్కిన్ ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా కొంచెం ట్యాన్ అవ్వకుండా, డార్క్ అవ్వకుండా సన్ కేర్ ప్రొటెక్షన్ అవన్నీ తీసుకుంటే కొంచెం సెట్ చేసుకోవచ్చు.
అండ్ సీరమ్స్ వచ్చేసి కొన్ని ఉంటాయి, బట్ అందరికి అన్ని సూట్ అవ్వవు. మళ్ళీ గ్లైకాలిక్ యాసిడ్, అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ సీరమ్స్ ఉంటాయి. ఎవరికి ఏది సూట్ అవుతుందో అది మేము కొంచెం ఎగ్జామిన్ చేసి దాని ప్రకారంగా పెడతాము. ఇప్పుడు మొటిమలు యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి. ఈ మొటిమలు వచ్చేసరికి గిల్లడం అది మొదలు పెడుతూ ఉంటారు. అసలు మొటిమలు ఎందుకు వస్తాయి? మొటిమలు పోవడానికి ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ ఉందా? డెఫినెట్గా అవైలబుల్ ఉందండి. మొటిమలు అనేది మనకి టీనేజ్లో చాలా కామన్. ఆ టైంలో అప్పుడప్పుడు హార్మోనల్ సర్జెస్ ఉంటాయి కాబట్టి ఆ టైంలో యాక్నీ వస్తుంది. ఈ యాక్నీ అనేది లోపల గ్లాండ్ యొక్క ఇన్ఫ్లమేషన్. సో ఇప్పుడు అది ఏ స్టేజ్లో ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అండ్ గిల్లకూడదు ఖచ్చితంగా. గిల్తే ఆ గ్లాండ్ ఏదైతే ఉందో మనం దాన్ని బయట నుంచి ట్రమటైజ్ చేస్తున్నట్టు. సో ఆ ట్రమటైజ్ చేసింది యాజ్ ఇట్ ఈస్గా అక్కడ ఫ్లెష్ లాస్ అయిపోతుంది. సో దానివల్ల గుంతలాగా మారిపోయి యాక్నీ స్కార్ ఫామ్ అవుతుంది. సో ఈ యాక్నీ స్కార్స్ అనేవి రాకుండా ఉండాలంటే గిల్లకుండా ఉండాలి. అది చాలామందికి టీనేజ్లో అవేర్నెస్ ఉండదు కాబట్టి గిల్లేస్తుంటారు. సో కొంచెం పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకొని కొంతమంది డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అవుతారు. అండ్ గ్రేడ్స్ ఉంటాయి యాక్నీలో కూడా, grade 1 నుంచి grade 5 వరకు. అండ్ grade 3, 4, 5 అయితే కొంచెం కేర్ ఎక్కువ ఉండాలి. లేదు అంటే వాళ్ళకి ఈజీగా స్కారింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.